కూడా పట్టించుకునే పరిస్థితి. ఊరికే జస్ట్ ఇంటర్వ్యూలు ఇవ్వడమే కాదు, నేను లిటరల్లీ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మీరు అవును దేవరకొండ కూడా వెళ్ళారు కదా. అవును, దేవరకొండ దగ్గర పాలతాండ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన చనిపోయిన ఆయన రమేష్ నాయక్ అని ఆయన దాదాపు ఒక 50 లక్షలు అప్పులు చేసి ఇల్లు తాకట్టు పెట్టి అన్ని వేసి వీళ్ళకి ఇచ్చాడు. ఇక్కడ రమావతి మధులాగే రమావతి మధు వాళ్ళ సోదరుడు ఈయన బాలాజీ నాయక్. సో ఈయన రమావతి మధు మంగళి వీళ్ళ ముగ్గురు కూడా ఆ పొరుగురులోనే వీళ్ళది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే మంగళి గారికి అటు సైడు గుత్తి దగ్గర ఆవిడ తాండా వాళ్ళు ఉన్నారు, బట్ అలాగే వాళ్ళ మదర్ సైడ్ అక్కడ, ఫాదర్ సైడ్ ఇక్కడ, మొత్తం ఏదో ఇక్కడ వాళ్ళ ముగ్గురు ఎప్పటి నుంచో దోస్తులు అనే విషయం మాకు తెలుసు. వాళ్ళు చెప్పిన మాట ఏమంటారంటే, వాళ్ళని వీళ్ళని చూసి ఇవ్వము, మంగళి అనే ఆవిడ మా కులానికే బండి తెచ్చిన ఆవిడ బంజారా అని, అసలు బంజారా బిడ్డ అని చెప్పుకోవడానికి మేము గర్వపడతాం. అంత అద్భుతమైన పాటలు పాడారు ఆవిడని చూసి మేము పెడతాం తప్ప వీళ్ళని చూసి పెట్టాం కదా. ఇవాళ ఆవిడ కనీసం మా తరపున నిలబడకపోగా వీళ్ళతోనే నీ ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఫోటోలు ఇవన్నీ చూస్తుంటే మాకు కడి ప్రగిలిపోతుంది. అక్కడ దాదాపు ఒక 150 మంది ఆ రోజు, నేను రాత్రి 8 గంటలకు వెళ్ళా దేవరకొండ దగ్గరికి, వాళ్ళందరూ గట్టిగా నినాదాలు చేశారు, డౌన్ డౌన్ మంగళి, డౌన్ డౌన్ మంగళి అని చెప్పి. ఆడవాళ్ళు అయితే ఇంకా బంజారా భాషలో అసలు పచ్చి బూతులు తిరుగుతున్నారు. నువ్వు రా, ఇక్కడికి రా, ఫస్ట్ ఇక్కడికి రా, వచ్చి సమాధానం చెప్పు అని చెప్పి అంటున్నారు గట్టిగా. సో ఇది గ్రౌండ్ రియాలిటీ. అక్కడ పాపం ఆయన చనిపోయిన ఆయన భార్య ఆల్రెడీ చనిపోయిందట. అంటే ఆయనకు ఒక బిడ్డ, 7 ఏళ్ల కొడుకు. వాడి పరిస్థితి ఏంటి? ఆడికి తండ్రి లేదు, తల్లి లేదు, 7 ఏళ్ల పసిగుడ్డవాడు. వాడిని ఎవరు చూసుకుంటారు? చాలా బాధ వేసింది వాడిని చూస్తే. ఇంకా ఆయన తల్లి, ఆవిడ వృద్ధురాలు పాపం, ఒక 80-90 ఏళ్ళు ఉంటాయి. ఆవిడకి కూడా ఏ రకమైన ఆసరా లేదు. ఆ ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టేసిందట. సో ఈ ప్రభుత్వం స్పందించక, ఎవ్వరు పట్టించుకోకపోతే, అందరూ అక్కడున్న జనాలందరూ ఎంతో కొంత డబ్బులు వేసుకుని ఆవిడకి ఇద్దాం అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుందా, నిద్రపోతుందా? సరే, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం ఏం చేస్తుంది? వాళ్ళు అంటే నాకు షాకింగ్ అనిపిస్తుంది. ఓహో, ఇందుకనేనా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు ఎవరో లీగల్ సెల్ వాళ్ళకి సపోర్ట్, లీగల్ సెల్ సపోర్ట్గా ఉందని. నా దగ్గర ఇంకో మీకు చూపిస్తాను ఇప్పుడే. అంటే నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను, ఎందుకంటే రేపు పొద్దున మనకి మళ్ళీ మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అని. మైక్రో ఫైనాన్స్ కేసులో కేటీఆర్ హస్తం, నిందితులకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్. ఎవరు సార్ రాసి? ఇది ఎవరంటే, ఇది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైనా కానీ చూడండి. అంటే ఇందులో నిజం ఉందని మనం ప్రామాణికంగా తీసుకుంటాం కాదు, కానీ ఎంతో కొంత నిప్పు లేకుండా అయితే పొగరాదు కాదు అనేది ఒక రకమైన వాదన వినిపిస్తా ఉంది. ఇక్కడ నిప్పు లేకుండా అంటే మనం చూడాల్సింది ఏంటంటే, ప్రజల సమస్యల మీద ఎటువంటి అలసత్వం ప్రభుత్వం ప్రదర్శించినా ముందు ప్రతిపక్షం వచ్చి పోరాడడం రెగ్యులర్ గా జరిగేది. ఇక్కడ అది జరగట్లేదు అన్నప్పుడు ఇది నిజమో కాదో ఆయన బయటికి లాగాలని చెప్పి ఎవరైనా సరే పెట్టుండొచ్చు, లేకపోతే ఏదైనా సరే మరక మంచిదే అంటారు చూడండి. వాళ్ళ మీద ఒక నింద పడింది. దీనికోసమైనా కేటీఆర్ గారు వచ్చి బయట మాట్లాడడం, కిషన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ అంటే ఆయన అని చెప్పి చాలా మంది అనుకుంటున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు వీళ్ళు స్పందించాలి. ఎందుకంటే 9 ప్రాణాలు పోయినాయి. ఇంక ఎన్ని ప్రాణాలు పోతాయో తెలియదు. నేను వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా 50 లక్షలు, 60 లక్షలు, 4 కోట్లు, అరే ఇంత తాండాలో ఇంత డబ్బులు ఎలారా మీరు జనరేట్ చేస్తున్నారని ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళు పొలాలు తాకట్లు పెడుతున్నారు. దానికి తోడు వాళ్ళ బంధువర్గం నుంచి గట్టిగా పూలు చేస్తున్నారు. మొత్తం వాళ్ళ దగ్గర 1,00,000, వీళ్ళ దగ్గర 1,00,000, ఇట్లా. ఒకళ్ళైతే 4 కోట్లు ఇచ్చాను నేనంటే ఎట్లా రా అనుకుంటున్నాను. ఇదేదో అసలు మన దగ్గరే లేవు అసలు. ఇక్కడ ఇంత మారుమూల కుగ్రామంలో ఒక తాండాలో ఎలా? నాకు ఇంకోటి కూడా అనిపించింది, మీరు నేనైతే అంతలా పెట్టలేము. ఎందుకంటే 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీ ఇస్తుంటే సర్లేరా వీడిని నమ్మలేము అని చెప్పి మనకు ఒక అనిపిస్తుంది. జార్ యాప్ లో పెట్టండి 10 రూపాయలు అంటే ఎవడో పెట్టట్లేదు. అది కూడా స్కామ్ అనుకుని 10 రూపాయల కాడు కూడా ఎవడో పెట్టలేకపోతున్నాడు.